హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుంది. అదేమిటంటే పెప్పర్ ఎగ్ కర్రీ అండి. ఈ విధంగా పెప్పర్ ఎగ్ కర్రీ చేస్తే టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి దానిలోకి గూడా ఇది సూపర్ టేస్టీగా ఉందండి. ఇది చేయడం గూడా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను దీని గురించి ఒక 4 కోడిగుడ్లు ఉడకబెట్టి రెడీ చేసి పెట్టాను. ఓకేనా? ఇప్పుడు అలా ఉడకబెట్టిన వాటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి కోడిగుడ్డుల్ని. ఓకేనా? ఉడకబెట్టిన కోడిగుడ్డుని ఈ టైపు మధ్యలోకి అన్ని కోడిగుడ్లను కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఆ జన సితికిపోకుండా మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఆ జన అన్నది కూడా దాంట్లో ఉండి మంచి రుచినిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకునేసి దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి లైట్‌గా పసుపు వేసుకొని ఆ తర్వాత సగం టేబుల్ స్పూను కారం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టిన ఈ కోడిగుడ్డుల్ని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం కొంచెం సన్న మంట మీద ఈ కోడిగుడ్డుల్ని దీంట్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఈ టైప్ ఏంటంటే మనం ఎంత బాగా వీటిని ఫ్రై కానిస్తామో ఇవి అంత మంచి రుచినిస్తాయి. ఓకేనా? ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడాలి ఒక్కసారి ఎలా ఫ్రై అయ్యాయని. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. అంటే ఈ ఫ్రై చేసిన కోడిగుడ్లు అన్నింటినీ కొంచెం నూనె వడవనిచ్చి అలా తీసి వేసేసుకునేసి సేమ్ అదే ప్యాన్లో అదే నూనెలో చీల్చిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి పచ్చిమిరపకాయలు కూడా చీల్చి దాంట్లో వేసిన తర్వాత ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసి ఆ తర్వాత దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేగనిచ్చుకొని ఇప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూను, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల పొడి, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారము, ఆ తర్వాత సాల్ట్ ఒక టేబుల్ స్పూను ఇవన్నీ వేసుకునేసి కాస్త ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త గట్టిగా అనిపించింది కాబట్టి దీంట్లో మనం నూనె వేయకుండా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? నీళ్లు పోసుకుంటే దీనికి మరింత రుచి వస్తుంది. అందుకని చెప్పేసి ఆ టైప్లో నీళ్లు పోసి ఇలా మనం ఆ నీరు మళ్ళా ఇనికేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఓకేనా? ఈ టైప్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీళ్ళైతే పోసేసుకోవాలి. పోసిన తర్వాత కాస్త అలా బాగా కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఈ పులుసును మరగనిచ్చుకోవాలి. ఇలా పులుసు మరిగాక కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ దీంట్లో పెట్టేసుకుందాం ఈ టైప్లో. ఈ విధంగా కోడిగుడ్లన్నీ దీంట్లో పెట్టిన తర్వాత కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే ఒక 4-6 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఉడికించామంటే ఈ పులుసు కాస్త ఇనికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కాస్త అలా తిప్పేసి మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. అది శుభ్రంగా కడిగి దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా తిప్పేసుకొని ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని వేడి వేడిగా ఈ టైప్లో తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఏందంటే ఎక్కువ శాతం మసాలాలు లేవు, ఎక్కువగా హంగామా లేదు. కానీ టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఈ విధంగా ఎవ్వరు చేసినా గానీ టేస్ట్ సూపర్‌గా వస్తుంది. ప్రతి దానిలో కూడా నంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.